గతేడాది సిటీలో నిర్వహించిన ఫార్ములా రేస్ పెద్ద లాస్ అని తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం లేకుండానే కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నట్టు బయటపడింది. ఎలక్షన్ కోడ్ ఉన్నా పట్టించుకోకుండా డీల్ కుదుర్చుకున్నట్టు గుర్తించారు అధికారులు. గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఈ కథంతా నడిపించారు. దీనిపై ప్రభుత్వం అరవింద్ కుమార్ కు నోటీస్ ఇచ్చింది. మొత్తానికి ఈ రేస్ ఎపిసోడ్లో 200 కోట్ల రూపాయల నష్టమని సెక్రటేరియట్ వర్గాల సమాచారం. హైదరాబాద్ లో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన ఫార్ములా ఈ కార్ల రేస్ అగ్రిమెంట్ వెనుక భారీ అవినీతి భాగోతం బయటపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్న ఉన్నతాధికారి అరవింద్ కుమార్ అడ్డదారిలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. కేబినెట్ అనుమతి లేకుండానే రేస్ నిర్వహణకు 55 కోట్లు అడ్వాన్స్ గా ముట్టజెప్పినట్లు బయటపడింది. అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో కేవలం ఫోన్లతోనే ఇదంతా నడిపించారు. దీన్ని గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం 55 కోట్లు చెల్లించాలని అరవింద్ కుమార్ కు నోటీసు జారీ చేసింది. అత్యంత రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ చుట్టూ ఐమాక్స్ సమీపంలో గత ఏడాది కార్ల రేసింగ్ నిర్వహించారు. దీంతో హైదరాబాద్ జనం నానా తిప్పలు పడ్డారు. అప్పుడు రేసింగ్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు హెచ్ఎండిఏ 20 కోట్లు, రేస్ కు ప్రమోటర్ గా ఉన్న నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ ఏజెన్సీ 150 కోట్లు ఖర్చు చేసింది. క్యాంపెయిన్ తో పాటు స్టాల్, సీటింగ్, స్ట్రీట్ లైట్లు, ఇతర ఖర్చులన్నీ ఆ ఏజెన్సీ భరించింది. సీజన్ 9 ఈవెంట్ నిర్వహణకు హెచ్ఎండిఏ, నెక్స్ట్ జెన్, ఫార్ములా ఈ కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సీజన్ 9 నిర్వహణలో హెచ్ఎండిఏ గాని, నెక్స్ట్ జెన్ సంస్థకు గాని ఎలాంటి లాభం రాకపోగా భారీగా నష్టమే మిగిలింది. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 వల్ల నష్టం వాటిల్లినట్లు తేలిన 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 నిర్వహణ కోసం నిరుడు అక్టోబర్లో బీఆర్ఎస్ హయాంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ అగ్రిమెంట్ పై సంతకాలు చేసినట్లు తేలింది. ప్రమోటర్ లేకుండానే నేరుగా ఫార్ములా ఈ కంపెనీతో హెచ్ఎండిఏ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దీంతో రేస్ కు పెట్టే ఖర్చు, వాటిల్లే నష్టం మొత్తం హెచ్ఎండి పైనే ఉంటుంది. అంటే 200 కోట్ల నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అంతవరకు ప్రజాధనం వృధా అవుతుందని తెలిసినా ఆ కంపెనీకి ఈ ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ కు సంబంధించి 55 కోట్లు అడ్వాన్స్ గా ముట్టజెప్పారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇతర కంపెనీలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు న్యాయ వివాదాలన్నీ రాష్ట్ర పరిధిలో ఉండే కోర్టుల్లో తేల్చుకోవాలనే నిబంధన విధించడం సర్వసాధారణం. కానీ ఈ రేసింగ్ అగ్రిమెంట్ లో వివాదాలను లండన్ కోర్టులో తేల్చుకోవాలనే నిబంధన ఉన్నట్లు తెలిసింది. ఈ రేస్ అగ్రిమెంట్ అక్టోబర్ చివరి వారంలో జరిగింది. ఆ టైంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈసీ అనుమతి తీసుకోకుండా కంపెనీ ప్రతినిధులు నేరుగా ఇక్కడికి రాకుండానే ఈమెయిల్, ఫోన్లతోనే అరవింద్ కుమార్ ఈ తతంగం నడిపినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. 2024 ఫిబ్రవరి సీజన్ కు సంబంధించి మాత్రమే కాకుండా మరో 2 సీజన్ల రేస్లకు కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. దీంతో 3 సీజన్లకు సంబంధించి ఏటా 200 కోట్ల వరకు 600 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చింది. దీన్ని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేసుకున్నట్లు 2 రోజుల క్రిందట ఫార్ములా ఈ సంస్థ ప్రకటించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ హెచ్ఎండిఏకి నోటీసులు ఇచ్చింది. దీంతో అసలేం జరిగిందని మున్సిపల్ విభాగం ఆరా తీయటంతో అసలు వ్యవహారం బయటకొచ్చింది. రూల్స్ కి విరుద్ధంగా నిరుడు ఒప్పందం జరిగినట్లు, ప్రజాధనాన్ని వృధా చేసేలా ఈ అగ్రిమెంట్ ఉన్నట్లు తేలింది. వెంటనే అగ్రిమెంట్ రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ రూల్స్ ని ఉల్లంఘించి వ్యక్తిగతంగా ఈ అగ్రిమెంట్ చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే అరవింద్ కుమార్ ను డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్ గా బదిలీ అయ్యారు.